కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. డిజిట్ అరెస్ట్ పేరుతో ఒక న్యాయవాది కుచ్చుటోపీ పెట్టారు. కేసు నుంచి తప్పించాలంటే 30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో 19 లక్షలు కేటుగాళ్ల ఖాతాలో జమ చేశారు సదరు న్యాయవాది. అనంతరం అది ఫేక్ అని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మధ్య మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1 మంత్ నుంచి మచిలీపట్నం స్టేషన్లో ఒక అతను రిటైర్డ్ ప్రొఫెసర్ 74 లక్షలు కోల్పోయాడు. అదేవిధంగా రిటైర్డ్ అడ్వకేట్లు ఆయన 19 lakhs, అదేవిధంగా చిలకలపూడి నగదు లిమిట్స్లో కూడా 6 lakhs ఓటీని 7 lakhs ఓటీ పోయించడం జరిగింది. మేము ముఖ్యంగా పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రాడ్స్టర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఏజ్ రిపోర్ట్ 60 అబవ్ ఉన్న వాళ్ళని, ఎంప్లాయీస్ అనే కాకుండా అడ్వకేట్స్ని కానీ బిజినెస్ పీపుల్ ఎవరైతే హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ ఉంటున్నాయి అకౌంట్లో, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్య మచిలీపట్నంలో డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.